వెల్కమ్ బ్యాక్. ఈ సిరీస్లో వర్క్ ప్లేసెస్లో లేదా జనరల్గా మన సొసైటీలో మనం వేరే ఫంక్షన్స్కి వెళ్ళిన చోట మన దైనందిన కార్యక్రమాల్లో కూడా మనం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్ అన్నారు కాబట్టి మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం హౌ వీ ఇంటరాక్ట్ విత్ అదర్స్, హౌ వీ బిహేవ్ విత్ అదర్స్, హౌ వీ ఎంటర్టైన్ అదర్స్, హౌ వీ ఎంగేజ్ అదర్స్, మిగతా వాళ్ళని మనం ఎలా పలకరిస్తాము, ఎలా మాట్లాడతాము, వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాము, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటూ పోయే దాంట్లో ఒక ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్నాలజీ చేయటం అంటారు. ఎక్నాలజీ చేయటం అంటే ఏంటంటే, సపోజ్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు ఎవరో ఒక ఆయన ఎదురొచ్చాడు, నేను ఆయన ఎవరో పట్టించుకోకుండా నా మానాన్ని నేను వెళ్ళిపోవచ్చు. అది ఒక విధానం. అయితే వాళ్ళు నాకు పరిచయం ఉన్నా లేకపోయినా వాళ్ళ వైపు చూడటానికి ట్రై చేసి, ఒకవేళ వాళ్ళు కూడా నా వైపు చూస్తే నేను వాళ్ళని పలకరించడానికనో, ఏమండి అనో, బాగున్నారా అనో, నమస్కారం అనో, నమస్తే అనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయా భాషల్లో ఆయా ప్రాంతాల్లో ఏది పాపులర్గా ఉంటే అలాంటి పదజాలాన్ని వాడి మనం పలకరించడానికి ట్రై చేస్తాం అనుకోండి, వాళ్ళు కూడా మనతో పలకరిస్తారు. ఐ థింక్ ఇట్ మేక్స్ వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు గుర్తించి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటూ మనం చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ని ఎక్నాలజ్మెంట్ అనొచ్చు. మరి ఎక్నాలజ్మెంట్ అంటే అయిన దానికి కాని దానికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోవటమా, లేదా మనం ఏదన్నా నిలబడి మాట్లాడటమా, పెద్ద స్టోరీలు చెప్పటమా, చాలా విషయాలు మాట్లాడటమా? అసలు ఎక్నాలజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరగాలి, జరిగితే ఎలా జరగాలి, జరిగితే లాభాలేంటి, నష్టాలేంటి, జరగకపోతే లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ కూడా యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ సోషల్ యానిమల్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వర్క్ ప్లేసెస్లో మరి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. గతంలో అందరూ ఒక ఊర్లో పుట్టి, ఒక ఊర్లో పెరిగి, ఒక ఊర్లో పనిచేసుకునే వాళ్ళు కాబట్టి చాలా హై కాంటాక్ట్ సొసైటీగా ఉన్న భారతదేశంలో వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ చిన్న చిన్న సైన్స్ సరిపోయేది. అయితే వాళ్ళ ఈ థ్యాంక్స్ టు గ్లోబలైజేషన్ మనం అంతా కూడా సిటీస్లో పనిచేస్తున్నాము, లో కాంటెక్స్ట్ ఎన్వైరన్మెంట్స్లో పనిచేస్తున్నాము. కాబట్టి ఎక్స్ప్లిసిట్గా మనం ఒకళ్ళనొకళ్ళు ఎక్నాలజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, అది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో మన ఊర్లో మన వాళ్ళతో ఎలా ఉంటామో దానికంటే ఇంకొద్దిగా స్పెసిఫిక్గా, ఇంకొద్దిగా ఎక్స్ప్లిసిట్గా మనం ఇతరులని, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్నాలజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. ఒక ఉదాహరణ చూద్దాం. చాలా మంది పనిచేస్తున్నారు, ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ప్రొఫెషనల్ వర్క్ ప్లేసెస్లో పనిచేస్తున్నారు. మీకు రోజు మీ ఆఫీస్లో కాఫీనో టీనో ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇస్తున్నారు అనుకుందాం. ఒక 20 మందికో 50 మందికో 100 మందికో రోజు వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అందరూ కూడా తల ఉంచుకొని మీ పనిలో మీరు బిజీగా ఉంటూ ఆ కప్పు తీసుకుని మీరు కాఫీ తాగారనుకోండి, ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే కాఫీ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళ పేరు మీరు ముందుగానే తెలుసుకుని, రోజు అక్కడ పనిచేసే వాళ్ళే కాబట్టి, లేదా కొత్త వాళ్ళైనా మీరు ఒక్కసారి వాళ్ళంక చూసి నవ్వటం, థ్యాంక్ యూ అంటాం, హలో అంటాం, ఎలా ఉన్నారంటాం, ఏదో చిన్న మాట అన్నారనుకోండి, లేదా చాయ్ బాగుందంటాం, కాఫీ బాగుందంటాం, ఏదో ఒక చిన్న పలకరింపు నవ్వుతూ చేశారనుకోండి, ఐ థింక్ ఇట్ మేక్స్ హీజ్ డే. మీకు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఆ చిన్న ఇంటరాక్షన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ విల్ మేక్ యువర్ డే బెటర్ అండ్ హీజ్ ఆర్ హర్ డే బెటర్. ఇది ఎక్నాలజ్మెంట్ అంటే. ఎక్నాలజ్మెంట్ అంటే మెకానికల్ థ్యాంక్ యూ కాదు, మెకానికల్ గుడ్ మార్నింగ్ కాదు, మెకానికల్ గుడ్ ఈవినింగ్ కాదు. దానికి తోడుగా విత్ ఐ కాంటాక్ట్, విత్ ఎ స్మైల్ మీరు వాళ్ళ ఎంక చూసి మీరు గనక పలకరించగలిగితే, మీరు ఏదో చిన్న యాక్టివిటీ చేయగలిగితే, I think then it is recognized as acknowledgement, and that's very important no matter what the context is.